అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతి తిమింగలం బయటపడిన నేపథ్యంలో ఇప్పటికే మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న అవినీతి అధికారులకు భయం పట్టుకుందని చెప్పొచ్చు. మొత్తంగా నిజామాబాద్ మున్సిపల్ శాఖలో జరుగుతున్న అవినీతి అంతా ఇంత కాదు. మొన్న జరిగిన ఏసీబీ దాడుల్లో నరేందర్ అనే రెవెన్యూ అధికారిని పట్టుకున్నారు. సుమారు 6 కోట్ల విలువైన వస్తువులు, బంగారం, అదేవిధంగా తనకున్న స్థిర చరాస్తులు అన్ని కూడా బయటపడిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడుతున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా పూర్తిగా ఏసీబీ దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. మొత్తంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అత్యధికంగా నిజామాబాద్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో అత్యధికంగా ప్రతిదీ రెవెన్యూ, శానిటేషన్ దీని అన్నింటినీ చూసుకుంటే ముఖ్యమైన శాఖలు ఉన్నాయి. ముఖ్యమైన శాఖలు అవినీతి పని జరగాలంటే ఖచ్చితంగా డబ్బులు చెల్లించుకోవాలనే చందంగా తయారైంది. వారందరిపైన కూడా అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా ఏసీబీ అధికారులు నిఘా పెట్టారని తెలిసింది. దాంతో పాటు ఇప్పటికే ఏసీబీకి పట్టుబడ్డ నరేందర్ స్థిర చరాస్తులు పూర్తిగా 6 కోట్ల పైమాటనే 17 చరాస్తులు బయటపడినాయి. అందులో భాగంగా బంగారు, అదేవిధంగా సుమారు 2,43 లక్షల నగదు పట్టుబడడం పూర్తిగా గమనం. దీనికి అందరికీ సంబంధించి మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న అధికారులు ప్రతి ఒక్కరూ లంచాలకు అలవాటు పడి దానివల్ల అవినీతికి పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. మున్సిపల్ శాఖలో ఎవరికైనా సరే దానికి సంబంధించి పెన్షన్ రావాలన్నా ఇంకా ఇతర పనులు జరగాలన్నా ఖచ్చితంగా చెయ్యి తడుపుకోవాల్సిన చందంగా తయారైంది. అందులో భాగంగానే చెయ్యి తడుపుకుంటే కానీ పనులు జరగవనే చందంగా నిజామాబాద్ ప్రజలు వాపోతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ మున్సిపల్ శాఖలో అవినీతి తిమింగలాలను పూర్తి స్థాయిలో అధికారులు వారిపైన దృష్టి పెట్టారు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే అవినీతికి పాల్పడ్డప్పుడు దీనికి అంతటికి సంబంధించి పట్టుకునే ప్రయత్నంలో అవినీతి అధికారులను దృష్టి పెట్టిన ఏసీబీ అధికారులు నిజామాబాద్ మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న అవినీతి అధికారులు ఎవరైనా సరే వారందరినీ కూడా వారిపైన నిఘా పెట్టాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరికొందరిని పట్టుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరైనా సరే మున్సిపల్ శాఖలో పనిచేస్తే అవినీతికి పాల్పడి అత్యధికంగా డబ్బులు దానికి అందరికి సంబంధించి ప్రజల్ని అడిగి హింసించిన అధికారుల దృష్టి ఏసీబీ అధికారులకు వెళ్లింది. మొత్తంగా అవినీతి తిమింగలాలు ఎవరైతే ఉన్నారో ఆ చిట్టా మొత్తం కూడా బయటికి వచ్చిందనే చెప్పొచ్చు. ఎవరెవరు అనేది కోణంలో కూడా త్వరలోనే బయటపడే అవకాశాలున్నాయి. మున్సిపల్ శాఖ అతిపెద్ద మున్సిపల్ శాఖ, దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ నిఘా అయితే ఉంది. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లా మున్సిపల్ శాఖలో పూర్తి స్థాయిలో అవినీతి తిమింగలాలు ఇప్పటికే బయటపడిన నేపథ్యంలో మరికొందరిపైన దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ మున్సిపల్ శాఖలో మున్సిపల్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు, 60 డివిజన్లో ప్రతి అధికారి ఏదో ఒక పని కోసం అధికారుల దగ్గరికి ప్రజలు వెళ్తుంటారు కాబట్టి ఆ పని కోసం వెళ్లిన క్రమంలో పనులు కాకపోవడంతో పూర్తి స్థాయిలో వారు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అదే కోణంలో కూడా చూసుకుంటే మొత్తానికి నిజామాబాద్ మున్సిపల్ శాఖలో పనులు జరగక చాలా ఏళ్ల నుంచి పెండింగ్లు ఉన్న పనులు, అదేవిధంగా రెవెన్యూలు కానీ దానికి అందరికి సంబంధించి భూములు కానీ, అదేవిధంగా బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ సంబంధించిన భూముల వ్యవహారం కానీ వీటన్నింటినీ కూడా ఇల్లు ట్యాక్సులు కానీ వీటన్నింటినీ కూడా ఈ అధికారులు వారిని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పి ప్రజలు వాపుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ మున్సిపల్ శాఖలో అవినీతికి పాల్పడిన అధికారుల భర్తం పట్టేందుకు ఏసీబీ అధికారులు త్వరలోనే మరికొంతమంది అధికారులు దాడి చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.